వైష్ణవి ఎట్లా చెప్తే అట్లా వింటది. చాలా మంచి అమ్మాయి. మంచిదే, మస్తు మంచిది. ఓం పరమేశ్వరుని మనము ఇతి ఈశ్వర స్తుతి ఇతి స్వస్తి వాచన మంత్రాహ అంటే ఏమిటి? ఈ మంత్రములు స్వస్తి వాచన మంత్రములు అని అర్థం. అయితే ఇక్కడ పరమాత్మను ఏమంటున్నాం? పరమేశ్వర మాకు నిరంతరము సుఖమే కావాలి, దుఃఖముతో కూడినటువంటి సుఖము వద్దు, దుఃఖంతో కూడినటువంటి సుఖము వద్దు. అయితే ఆ సుఖం కావాలంటే ఏమంటు పరమేశ్వరుడు ఏమంటుండు? భద్రం కర్ణే విశృణుయామదేవ, నీవెప్పుడు మంచి మాటలే విను. భద్రం కర్ణే విశృణుయామదేవ, నీ చెవులో మంచి మాటలే వినబడి, కానీ పక్కింటో ఎప్పుడు నన్ను చెడుతూనే ఉంటారు. నీకెందుకు వాళ్ళ ఆవిడ గురించి అంటాడు. వాటి గురించి నీకెందుకు? నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అంతే. కానీ మన మనసు అటైపోతుంది. పోయే మనసును ఎటు పంపాలి? మనం చేసే పని వైపు పంపాలి, లేదా భగవంతుని బద్దీరణ చేయాలి. మీరు ఎప్పుడు మనకు మనసు ఇబ్బంది కలుగుతుంది అనుకో, మీరు ఎంత తీసుకెళ్తే అంత అయిపోతుంది. మళ్ళీ ఇలా మీరు ఒక్కటి పూర్తి చేసేలోపు ఈ శబ్దం ఇంత పోతుంది. ఆమెకే వస్తుంది నీరసం, కష్టంగా వస్తుంది. మీరు చూడండి, వస్తారా చూడు, ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది. ఆమె పొద్దున్నే తిడుతుంది కదా, ఆమె బాగుండాలి, ఆమె ఆరోగ్యం మంచిగా ఉండాలి, ఆమె నోరు మంచిగా బాగుండాలి, ఆమె దంతాలు బాగుండాలి, ఆ నాలుక బాగుండాలి, ఆమె ఎప్పుడు మంచి మాటలే మాట్లాడుతుండాలి, ఆమె ఆరోగ్యంగా ఉండాలి. మనకు కోరుకోవాలనే ధైర్యం సరిపోతుందా? ధైర్యం వచ్చినవాడు బుద్ధిమంతుడు అవుతాడు, ధైర్యం వచ్చినవాడు బుద్ధిమంతుడు అవుతాడు. ఆ పనికి మాల విషయాల మీద వెళ్ళేవాడు బుద్ధిహీనుడు అవుతాడు. అంతే. మీరు దగ్గర పెట్టుకోండి, మనకేం సంబంధం లేదు, అన్నవాడు నోరే పాపం అవుతుంది. కానీ అంత ధైర్యం సరిపోతుందా అంటే ఖచ్చితంగా సరిపోతుంది. ఎట్లా? ఒక్కరోజు, 2 రోజులు, వారము, పక్షము ఖచ్చితంగా చూడండి. రాకుండా అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. 3వ రోజున ఆమె మారకపోతే ఆమెకి ఏమేమి వస్తాయో ఆయన చూసుకుంటాడు. అర్థమైందా? ఖచ్చితంగా వస్తాయి, రాకుండా ఉండదు. ఎవరికైనా తిడితే మాత్రము ఖచ్చితంగా వారికి ఏదో విధంగా, కొంతమందికి ఇప్పుడే తిట్టిపోతాడు, అక్కడ పోయి పడతాడు. నేను చెప్పినా భార్య అంటది, నేను ఆమె తిట్టమని చెప్పినా, ఆమె నోరు మంచిగా తిట్టమని చెప్పినా, పోదివి చెప్పి తిట్టి కింద పట్టింది. ఇది ఖచ్చితంగా జరుగుతాయి. ప్రత్యక్షంగా చూసిన నేను తెలుస్తాను. అర్థమైనా? నాకు అవసరమే లేదు. అందుకోసమే భగవంతుడు, ఎందుకంటే మనం పొద్దున్న ఇంట్లో పూజ చేస్తాము, బయటకు వచ్చి ఈ పూజ చేస్తాం కదా, వేరే పూజ చేస్తాం. ఆ పూజ వద్దు అంటాడు పరమేశ్వరుడు. కాబట్టి మనం వినబడితే మనకు అవసరం లేదు, అవసరం వచ్చినప్పుడు వెళ్దాం అని చెప్తున్నా పరమేశ్వరుడు. ఇప్పుడు పరమేశ్వరుడు శాంతిమయుడు, పరమేశ్వరుడు శాంతిమయుడు. అట్టి పరమేశ్వరుని కృప వలన ఈ సృష్టిలోని సమస్త పదార్థములు మనం ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాము, ఏం సేవిస్తున్నాము, ఏం వాడుకుంటున్నాము, అవన్నీ కూడా ఏం కావాలి? నేను బట్టలు వేసుకుంటే నాకు శాంతిగా ఉండాలి, నేను తిన్న ఆహారము నాకు శాంతినివ్వాలి, మనశ్శాంతినివ్వాలి, నేను పడుకున్న పక్క శాంతినివ్వాలి, మంచిగా హాయిగా నిద్ర పట్టాలి, నేను తిన్న ఆహారము చక్కగా జీర్ణం కావాలి. ఈ పరమాత్ముడు చేసే పని ఏమంటుండు? మేము సమస్త పదార్థాలు మాకు శాంతి దాకని నిత్యము నీ కొరకే, నువ్వు కావాలి, నువ్వే కావాలి, నువ్వే కావాలని ఆలోచన కలిగినప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడు? ఆ భక్తుని యొక్క కోరికను చక్కగా నెరవేరుస్తాడు ఈశ్వరుడు. ఓం శాంతి ప్రకరణ మంత్రాః. శాంతి కరణమన్న శాంతి ప్రకరణమన్న ఒకటి. ఓం శన్న ఇంద్రాగ్ని భవతా భూభిః శన్న ఇంద్రావరుణారాత హవ్యా శమింద్ర సోమ సువితాయ శమ్యోః శన్న ఇంద్రాపూషాన భాజసాదౌ. ఓం శన్నో మకః శన్నః శంసో అస్తు శన్నః పందిః శంసందురాయః శన్నః సత్యస సుయమస్త శంసః శన్నో హర్యమా పురుజాతో అస్తు
ఓం శం నో ధాతా శం దత్తాను అస్తు శం న రుచి భవతు సదాభిః శం రోదసి భవతి శం నో అద్రిః శం నో దేవానాం స్వహాని సంతు ఓం శం నో అగ్నిజ్యోతిర్గణీకో అస్తు శం నో మిత్రావరుణావశ్వినాశం శం నః సుకృతాని సంతు శం న ఈశ్వరో వివాతు వాతః ఓం శం నో ద్యావా పృథివీ పూరభూతౌ శమంతరిక్షం దృశయో నో అస్తు శం న ఓషధిర్వాణినో భవంతు శం నో రయసస్పతిరస్తు జిష్ణుః ఓం శం న ఇంద్రో వసుభిర్దేవో అస్తు శమాదిత్యే బిర్వరుణః సుశంసః శం నో రుద్రో రుద్రే విద్యానాశః శం నస్త్వాస్తాజ్ఞ విరిహ శృణోతు ఓం శం నః సోమో భవతు బ్రహ్మ శం నః శం నో గ్రావాణః సంసంతు యజ్ఞాః శం నః సూనామితయో భవంతు శం నః రస్వః శం వస్తు వేదిః. వినపడుతుంది అమ్మ? అర్థమవుతుంది అమ్మ? కొద్దిగా కొత్తప్పుడు కొద్ది నిద్ర వస్తుంది. ఎందుకంటే మీరు ఎంత పని చేసి నిద్ర రాదు, గుర్తుంచుకోండి. ఎంతమంది తిట్టినప్పుడు నిద్ర రాదు, మీకు అసలు నిద్ర రాదు పరిస్థితి. అయితే కాసేపు భగవంతుడి దగ్గర కూర్చొని భగవంతుని నామస్మరణ చేసి జపం చేస్తున్నాము అనుకుంటే నిద్ర వస్తుంది. వస్తుందా? ధ్యానం చేయమంటే నా గురువు గారు నా మనసు ఎంతసేపు బయట మాట్లాడినా ఏ విషయాలు గుర్తురావు. గుర్తొస్తున్నాయా? గుర్తురావు. ధ్యానం చేయగానే కుప్పలు వస్తుంటాయి విషయాలు, ఎక్కువ నుంచే వస్తాయి. ఎందుకు? ఈ విషయాలపైన ఉన్నటువంటి శ్రద్ధ దానిపైన లేదు. నాకు బాగుంది అంటాడు. ఎవరికి బాగుంటుందో వారికి నిద్ర రాదు, విషయాలు రావు. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుంది. అందుకోసమే ఇవన్నీ భగవంతుని యొక్క మంత్రాలు, భగవంతుని యొక్క వాక్కులు. కాబట్టి భగవంతుని దగ్గరికి వెళ్ళగానే, ఆ ఒడిలోకి వెళ్ళగానే ఖచ్చితంగా హాయి నిద్ర వస్తుంది. శం నక్షత్రస్రః ప్రదిశో భవంతు శం నః పర్వతా ధ్రువయో భవంతు శం నః సింధవః శం సంత్వాపః ఓం శం నో అదితి భవంతు దేవిః శం నో భవంతు మత్తః సర్కాః శం నో విష్ణు శం పూషానో అస్తు శం నో భవిష్యం శమస్తు వాయుః ఓం శం నో దేవా సవితా త్రాయమానః శం నో భవంతు శాసో యువాతీః శం నః పద్యన్యో భవంతు జాభ్యః శం నః క్షేత్రసమస్తు శంభుః ఓం శం నో దేవా విశ్వదేవా భవంతు శం సరస్వతీ సహదేవిరస్తు శమాదీశాచః శం రాతిశాచః శం నో దివ్యాః పార్థివాః శం నో అవ్యాః. ఏకథా దేవో అస్తు శం నో ఇర్బుద్ధ్యః శం సముద్రః శం నో అపామ్నాపాత్వైరస్తు శం నః దృష్టుర్భవం. మరి ఏం చేయవచ్చు? మరి అది ఇస్తేనే పచ్చిగా ఉంటే అమ్మగారు ఎంత కాదులే కానీ పట్టకపోదాము ఎట్లయితే అట్లా అని చెప్పేసి ఓమకుండా పట్టుకొచ్చినాము. రాగి అయితే ఇంకా పెద్దది కానీ ఇక తెలియదు ఇక్కడికి. అయితే ఇది బాగుంటుంది, ఇటుక పెడదామా అని చెప్పేసి చక్కగా ఉపయోగపడుతుంది కదా. ఏం కార్యక్రమం అయిన తర్వాత మీరు అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే